ఇది సహోదరులారా, అందరికి ప్రభునామమున వందనాలు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తివంతుడైన స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. ఇదిగో మరినైనా నీ పక్షాన నిలబడిన వాడు బలహీనుడు, అయా కృప చూపండి. మరి దేవా, నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. చేరవచ్చిన సంఘాన్ని, సంఘ సభ్యులు దీవించండి. మరి నాయన, నీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా మరి నన్ను నీ సెలవు చాటున మరుగుపరిచి ఈ కూడికలో ఆది అంతం మీరే అధ్యక్షత వహించి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభునామంలో అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. సహోదరులారా, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థము. ప్రభులైన యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరములకు క్రితము ఈ లోకానికి వచ్చాడు. చీకటిలో ఉన్న ఈ లోకంలో తన వెలుగును నింపాడు. ఆయన చీకటి బతుకుల్లో వెలుగు నింపి ఆ వెలుగులో ప్రకాశింపజేయమని ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం మనం ఎలా జీవించాలి, మనము ఒక విశ్వాస జీవితంలో ఎలా ఉండాలి అని ఆయన ఒక మాదిరిగా జీవించి వెళ్ళాడు. సహోదరులారా, మనం మన విశ్వాస జీవితంలో పుట్టినప్పటి నుంచి మొదలుకొని ఇంతవరకు క్రిస్మస్ జరుపుకుంటున్నాం. కొత్త బట్టలు వేసుకుంటున్నాం, మందిరానికి వస్తున్నాం, పోయేవారిగా ఉన్నాం. అయితే ఇమ్మానుయేలు అనగా దేవుడు మీకు తోడు అని అర్థం. మరి దేవుడు మన విశ్వాస జీవితంలో మనకు తోడుగా ఉంటే, ఆ దేవుడు మనకు తోడుగా ఉంటే మన విశ్వాస జీవితం ఎలాగుంటుంది? మరి ఆ రక్షణకర్త అయిన దేవుణ్ణి అనుసరించి మనం జీవితంలో కొనసాగితే మన జీవితం ఎలా వర్ధిల్లుతుంది అని ఈ జీవ గ్రంథంలో కొన్ని మంది భక్తుల జీవితాల గురించి చరిత్రలో వివరింపబడింది. అయితే ఇది సత్యం. క్రీస్తు ఈ లోకానికి వచ్చిన సత్యం. ఎందుకంటే ఈ లోకంలో క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. కొద్దిమంది అంటున్నారు క్రీస్తు ఎప్పుడు పుట్టినాడు అని. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది వాస్తవం. మరి డిసెంబర్ 25 క్రీస్తు పుట్టినాడు అనడానికి మనము జూలియస్ సిలింజరు, గెగ్రోల సిలిండర్ చూసినట్లయితే ఆ క్యాలెండర్ ప్రకారం చూసినప్పుడు మరి ఆ నెలలకు ఈ నెలలకు బేరీజ్ చేసుకుంటే క్రీస్తు డిసెంబర్ నెలలో పుట్టినాడు అనేది వాస్తవంగా చరిత్రపూర్వకంగా అంగీకరింపబడింది. అయితే మనము ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. అయితే ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తు ఇంట ఉండెను. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు ఆ యజమానుడగు ఆ ఐగుప్తు ఇంట ఉండెను. యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు కనుక యోసేపు వర్ధిల్లుతున్నాడు. అలాగే సహోదరులారా, రెండో సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, దావీదు అంతకతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండేడు. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను.
మొదటి సమూయేలు 17వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్టయితే ఈ దావీదు ఎవరు అంటే, దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రతీయ వాడైన యెషయి అను వాని కుమారుడు. యెషయికి 80 కుమారులు ఉండేరి. అతడు ఆ కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. ఈయన ఎవరు అంటే, ఈ దావీదు ఎవరు అంటే యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రతీయుడైన యెషయి కుమారుడు. ఆయనకు 8 కుమారులు ఉన్నారు. అయితే సౌలు పరిపాలన కాలంలో యెషయి అనేవాడు ముసలివాడుగా ఉన్నాడు అనమాట. అయితే యెషయికి 3 పెద్ద కుమారులు సౌలు యుద్ధంలో పనిచేసేవాడిగా ఉన్నాడు. దావీదు చిన్న కుమారుడు. ఈ దావీదు బెత్లెహేములోని తన తండ్రి గొర్రెలను మేపుతూ ఉండేవాడు. దావీదు యెషయి కుమారుడు. యెషయికి 8 మంది కుమారులలో ఈ దావీదు చిన్నవాడు. అయితే ఈ దావీదు బెత్లెహేములో తన తండ్రికి సంబంధించిన చిన్న గొర్రెల మందను మేపుతూ ఉండేవాడు. మరి దావీదుకి ఏముంది? దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దావీదు తన విశ్వాస జీవితంలో వర్ధిల్లటానికి, దేవుడు అతనికి తోడుగా ఉండటానికి దావీదులో ఉన్న సుగుణమైన గుణాలు, మంచి గుణాలు ఏమున్నాయి అంటే, కీర్తనలు 55వ అధ్యాయం 17వ వచనంలో, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మెడపెట్టుకొందును. దావీదు అంటున్నాడు, దావీదు గొర్రెల కాపరి. గొర్రెల కాపరికి స్థిరమైన జీవితం ఉండదు, సంచార జీవితంగా ఉంటాడు అనమాట. ఆ గొర్రెలు మేపుకోవటానికి కొండలు వాగులు పట్టుకొని తిరిగేవాడిగా ఉంటాడు. మరి ఆ కొండలు వాగులు ఉన్న వ్యక్తి అంటున్నాడు, నేను సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ధ్యానించేవాడిగా ఉన్నాను, దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉన్నాము. మన విశ్వాస జీవితంలో దేవుణ్ణి ప్రార్థించేవాడిగా ఉన్నామా? దావీదు దినములకు 3 సార్లు ప్రార్థించేవాడిగా ఉన్నాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, యథాప్రకారముగా అనుదినము మున్మారులు మోకాలును తన ఇంటి పైగది కిటికీలను యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుతూ ఉండేను. దానియేలు జీవితంలో కూడా ఏముంది? యథాప్రకారముగా అనుదినము ముమ్మారులు దేవుని ప్రార్థించేవాడుగా ఉన్నాడు. దావీదు జీవితంలో ఏముంది? దావీదు కూడా దేవుణ్ణి ప్రార్థించేవాడిగా ఉన్నాడు. దినమునకు 3 సార్లు ప్రార్థించేవాడిగా ఉన్నారు. అలాగే 119 కీర్తన 164 చూసినట్లయితే, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతించుచున్నాను. ఆయన దినమునకు 3 మార్లు ప్రార్థించేవాడిగా ఉన్నాడు, దినమునకు 7 మార్లు స్తుతించేవాడిగా ఉన్నాడు. దానియేలు జీవితంలో చూసుకుంటే దానియేలు కూడా యథాప్రకారం దినముకు 3 మార్లుగా దేవుని ప్రార్థించేవాడిగా ఉన్నాడు. మన విశ్వాస జీవితంలో దేవుని ప్రార్థించేవాడిగా ఉన్నామా? మరి యోబు తన విశ్వాస జీవితంలో అరుణోదయం చేసి తన కుటుంబం కోసం ప్రార్థించేవాడిగా ఉన్నాడు. ప్రార్థన అనేది విశ్వాస జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది. దేవునితో నీకు ఉన్న సంబంధము, నీ విశ్వాసాన్ని బలపరచుకోవాలన్నా, నువ్వు విశ్వాసిగా బలంగా జీవించాలన్నా, నీ విశ్వాస జీవితంలో ఉండాల్సిన ప్రధానం ఏమిటి అంటే ప్రార్థన. ఏ విశ్వాస జీవితాన్ని మనం గమనించినట్లయితే వాళ్ళు అత్యధికంగా ఆశీర్వదింపబడడానికి, దేవుని వెంబడించడానికి కారణం ఏమి అంటే ప్రార్థన. ప్రార్థన అనేది దేవునికి మరి భక్తునికి మధ్య ఒక అండర్స్టాండింగ్, ఒక సహసంబంధం అయిందనమాట. ఒక తండ్రి కొడుకుల మధ్య సంబంధం ఎలా ఉంటుందో, ప్రార్థన సృష్టికర్త అనే దేవునికి విశ్వాసికి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే దావీదు ఎలా ఉన్నాడు? ఉదయము మరి మధ్యాహ్నం సాయంత్రం దేవునికి ప్రార్థించేవాడిగా ఉన్నాడు, 7 మార్లు స్తుతించేవాడిగా ఉన్నాడు. దానియేలు జీవితంలో కూడా ఆయన ప్రార్థించేవాడిగా ఉన్నాడు. అలాగే కీర్తనలు 34:5వ వచనం చూసినట్లయితే, నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ప్రతి విషయంలోనూ ఏం చేసేవాడుగా ఉన్నాడు? దావీదు యెహోవా వద్ద విచారణ చేసేవాడుగా ఉన్నాడు అనమాట. అంటే తన పని ఏది మొదలుపెట్టినా కూడా మొదట దేవునితో విచారణ చేసి పని మొదలు పెట్టేవాడిగా ఉన్నాడు అనమాట. కాబట్టి అందుకు దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. అలాగే సహోదరులారా, మొదటి సమూయేలు గ్రంథము
18:14లో దావీదు సమస్త విషయంలోనూ సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. దావీదుకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు అంటే, దావీదు సమస్త విషయంలోనూ సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థించేవారిగా ఉండాలి, స్తుతించేవారిగా ఉండాలి, మరి ఆయన దగ్గర ప్రతి విషయంలో విచారణ చేసేవారిగా ఉండాలి. సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. మన మాట తీరు, మన చూపు, మన ప్రవర్తన అది ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. సంఘంలో అయినా, సమాజంలో ఎక్కడైనా కూడా ఒక విశ్వాసీ జీవితం గురించి నీ నడతే ఒక సువార్తగా, ఒక సాక్ష్యం పలకాలి అన్నమాట. దావీదు జీవితంలో దావీదు ప్రార్థించేవాడిగా ఉన్నాడు, స్తుతించేవాడిగా ఉన్నాడు, విచారణ చేసేవాడిగా ఉన్నాడు. సమస్తమైన బుద్ధిలో ఏమున్నాడు? సుబుద్ధి కలిగి ఉన్నాడు. కాబట్టి దేవునికి అతనికి తోడుగా ఉన్నాడు. అలాగే సహోదరులారా, 2 సమూయేలు గ్రంథము 8:6లో చూసినట్లయితే, దావీదు ఎక్కడికి పోయినాను యెహోవా అతన్ని కాపాడుచుండెను. దావీదుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? సమస్త ప్రవర్తనలో శుద్ధి కలిగిన వాడు కాబట్టి దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతన్ని కాపాడు వాడిగా ఉన్నాడు. మరియు మనం మన విశ్వాస జీవితంలో మనం పనులు చేసే చోట కావచ్చు, మనం సంచరించే ఎక్కడైనా కానీ దేవుని కాపుదల ఉండాలంటే మనం ఆయన విధానాలను పాటించే వారిగా ఉండాలి. అలాగే సహోదరులారా, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనంలో, నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. దేవుడు మనకు తోడుగా ఉంటే శత్రువుల పైన విజయం ఇచ్చేవాడుగా ఉన్నాడు అనమాట. నీ శత్రువుల మీద జయమిచ్చి నేను నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను అంటున్నాడు. దేవుడు తోడుగా ఉంటే శత్రువుల పైన విజయం ఇచ్చేవాడిగా ఉన్నాడు. అలాగే 7వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నలుదిక్కున అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసెను. తన రాజ్యంలో నలుదిశల అతనికి శత్రువులపైన విజయాన్ని ఇచ్చి నెమ్మదినిచ్చేవాడుగా ఉన్నాడు. మొదటివాగా కాపాడేవాడుగా ఉన్నాడు, శత్రువులపైన విజయం ఇచ్చేవాడిగా ఉన్నాడు, తర్వాత నెమ్మదినిచ్చేవాడుగా ఉన్నాడు. అయితే దావీదు విషయంలో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అపోస్తుల కార్యములు 13:22లో, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలో నెరవేర్చువాడని చెబుతున్నాడు. దావీదు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. నేను యెషయి కుమారుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలో నెరవేర్చువాడుగా ఉన్నాడని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మరి మన విశ్వాసంలో సాక్ష్యం కలిగి జీవించాలి. విశ్వాస జీవితం ప్రధానమైనది సాక్ష్యం. ఆ సాక్ష్యం అనేది నీ ప్రార్థనా జీవితంలోనూ, నువ్వు ఉద్యోగం చేసేసాట ఎక్కడైనా కూడా మామూలుగా విశ్వాస జీవితం ఎలాగుంటుందంటే, నది ఇటు ప్రవహిస్తూ ఉంటే విశ్వాస జీవితం ఎదురుపోయే చేపలాగా ఉంటుందన్నమాట. నదికి ఎదురుపోయే జీవితం విశ్వాస జీవితం. విశ్వాస జీవితంలో శ్రమలు, ఇరుకలు, ఇబ్బందులు ఏమైనా కావచ్చు, కానీ మనం నిలబడాలన్నా, వాటిని ఎదుర్కొని జయించాలన్నా, విశ్వాసంలో స్థిరంగా ఉండాలన్నా మనకు దేవుని కాపుదల, దేవుని తోడు ఉండాలి. అది ఉంటే తప్ప మనం మన సమస్యల విషయంలో, మరి మన జీవితంలో జరుగుతున్న విషయంలో జయించాలి అంటే దేవుని కృప, కాపుదల ఉంటేనే. ముఖ్యంగా యవ్వన కాలంలో ఉన్నాం. రాబోయే దినాలు, అంత్య దినాలు, అపాయకర దినాల మధ్య ఉన్నాం. మనము మన విశ్వాస జీవితాన్ని మనం పనులు చేసే చోట కావచ్చు, మరి మనం చుట్టుపక్కల కావచ్చు, ఎక్కడ మనం ఉండాలన్నా దేవుని కాపుదల మనకు ఉండాలి. దేవుని కాపుదల మనకుంటే విజయం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. అలాగే సహోదరులారా, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో, కాబట్టి నీవు నా సేవకున దావీదు ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులో ఉన్న గొర్రెల నుండి నిన్ను ఇశ్రాయేలుకు నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. దావీదు ఎవరు? తన తండ్రి యొక్క మందను బెతహేములో కాచుకునేవాడుగా ఉన్నాడు. గొర్రెల కాపరుకున్న దావీదును తెచ్చి దేవుడు ఏం చేసినాడు? తోడుగా ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేల్ జనాంగానికి అధిపతిని చేశాడు. గొర్రెల కాపరుకున్న దావీదు
ఇశ్రాయేలుకు అధిపతి అయినాడు. మరి దేవుడు దావీదు విషయంలో ఈ కృప చూపినప్పుడు మరి మన విషయంలో కూడా ఈ హెచ్చు ఈ వర్ధిలత కావాలంటే దేవునికి మనము నమ్మకమైన వారిగా ఉండాలి. అలాగే సహోదరులారా, 7వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, నీవు పోవు చోటలను నీకు తోడుగా నుండి నీ శత్రువులను నిలవకుండా నిర్మూలన చేసి లోకం